రైతుల నా పేరు ప్రభుదాస్. నేను తిరుపతి నుంచి వచ్చానండి. ఫస్ట్ మేము ఇక్కడ రావడానికి చాలా భయంతో రావచ్చా లేదా అనుకుంటూ వచ్చామండి. సజీవ సాక్ష్యాలు హోలీ ల్యాండ్ టూర్ బెన్హర్ బాబు గారు దగ్గర నుంచి ఆయన మాకు ధైర్యాన్ని ఇచ్చి మీకేమీ కాదు, దేవుడు ఉన్నాడు, నేనున్నానని చెప్పేసి ఆయన తీసుకొని వచ్చి ఈ ప్రదేశాలన్నింటినీ ఖచ్చితంగా ఆయన ఐడినర్లు లేనివి కూడా అవి మనకు చూపిస్తున్నాడండి. అదే కాకుండా ఆత్మీయంగా ప్రతి ఒక్క చోట ప్రార్థనతో మొదలై ప్రార్థనతో ఏం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఆత్మీయంగా బలపరుస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ఆ స్థలం యొక్క ప్రత్యేకతను వివరించుకుంటూ ఆ స్థలంలో ఏమి జరిగింది, ఆ ప్రదేశంలో ఏమేమి జరిగింది, బైబిల్కు ఉండే వాస్తవాలను ఆయన వివరిస్తూ చాలా బాగా కంటిన్యూ చేసినాడండి. బెన్హర్ బాబు గారు ఖచ్చితంగా ఆయన మేము భయపడుతూ వచ్చినా కూడా ఆ భయాన్ని ఈరోజు ఖచ్చితంగా తొలగిపోయి చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా, ఆత్మీయంగా ఎదగడానికి ఈ యొక్క సజీవ సాక్ష్యాలు హోలీ ల్యాండ్ టూర్ అనేది మాకు చాలా ఉపయోగపడిందండి. ఈ రోజు నుంచి మాకు కొత్త ఉత్సాహంతో, కొత్త ఒరవడితో మేము ఈ యొక్క హోలీ ల్యాండ్ టూర్లో మేము కంప్లీట్ చేయడానికి చాలా సంతోషంగా ఉన్నాము. మీరెవరైనా రావాలనుకున్నా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఇజ్రాయెల్లో ఉందండి. ఇజ్రాయెల్లో ఎక్కడ గలాట్లు కానీ ఏమీ లేవు. చాలా ప్రశాంతంగా తిరగడానికి చాలా బాగుంది. ఎప్పుడో అంత పరిస్థితి బాగున్నప్పుడైతే ఎక్కువ మంది జనాభాతో కిక్కిరిసి ఉండి చూడడానికి వీళ్ళు కాలేని ప్రస్తుతం. ఇప్పుడైతే ఖచ్చితంగా వచ్చి ప్రతి ప్రదేశాన్ని హ్యాపీగా మనము ఎంతసేపు అంటే అంతసేపు ఉండి మన మనసులో కోరికలు దేవుని ప్రార్థించుకోవడానికి ఇది అనుకూల సమయం అండి. థ్యాంక్ యూ బెన్హర్ బాబు గారు. థ్యాంక్ యూ సజీవ సాక్ష్యాలు సార్.